జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని నారాయణ్ ఖేడ్లో కాంగ్రెస్ నాయకులు ఓటర్లపై దాడికి దిగారు. పోలింగ్ బూత్ సమీపంలో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ సోదరుడు నగేష్ షెట్కార్, బీజేపీ కార్యకర్తలైన సాయేందర్, దుదంకర్లపై దాడి చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. సురేష్ షెట్కార్ సొంత బూత్లో బీజేపీ కార్యకర్తలపై గత కొన్ని రోజులుగా బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఈ రోజు ప్రత్యక్ష దాడికి దిగారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప ఆరోపించారు. కాంగ్రెస్ వాళ్ళు ఫ్రస్ట్రేషన్ తో సాధారణ ఓటర్ల పైన కూడా దాడి తెగబడుతున్న పరిస్థితి చూస్తున్నాం. వాళ్ళు పక్క ఓడిపోతామన్న భయంతో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థమవుతలేదు. వాళ్ళు మళ్ళీ పాత నైజం ఏదైతుందో, గుండాయిజం, రౌడీజం ఏదైతుందో మళ్ళీ అది స్టార్ట్ చేసారు. నారాయణ ఖేడ్లోని 169 బూత్ దగ్గర ఒక మామూలు ఓటర్, పెద్ద మనిషి, దాదాపు 50-60 ఏళ్ళు ఉంటాడు ఆయన. 60 ఏళ్ళ ఓటర్ పైన కూడా ఈ అభ్యర్థి సురేష్ షెట్కార్ వాళ్ళ తమ్ముడు నగేష్ షెట్కార్ కాలుతో తన్నింది. ఇది ప్రజాస్వామ్యంలో ఏమాత్రం సరికాదు. ఇట్లాంటి గుండాయిజాన్ని, రౌడీజాన్ని భారతదేశ ప్రజలు ఇప్పటికే 99% ప్రాంతాల్లో బంధపెట్టారు. ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో ఉన్న 1-2 చోట్ల కూడా వీళ్ళు ఇట్లా చేస్తే వాళ్ళకు పూర్తిగా పుట్టగత ఉండేట్టు పరిస్థితి ఉండదు. ఓటరు పైన కాంగ్రెస్ నాయకులు అభ్యర్థి తమ్ముడు చేసినటువంటి దాడిని, ఆయన కాలుతో తన్నినటువంటి విషయాన్ని ఖండిస్తున్నాం. దీనిపైన ఎన్నికల సంఘం వెంటనే, ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించాలా, వీటిపైన ఆయన పైన చర్య తీసుకోవాలా. అభ్యర్థికి సొంత సోదరుడు కాబట్టి అభ్యర్థి పైన కూడా చర్య తీసుకోవాలని చెప్పి